పూర్తిగా వినండి. మాయా అనే ఒక గ్రామంలో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఆ అమ్మాయిల పేర్లు, ఒక అమ్మాయి పేరు నిజం, ఒక అమ్మాయి పేరు అబద్ధం. ఈ నిజము అనే అమ్మాయి ఎప్పుడూ మౌనంగా ఏదో పోగొట్టుకునే దానిలాగా ఒంటరిగా ఉంటుంది. ఈ అబద్ధం అనే అమ్మాయి నవ్వుతూ సరదాగా 10 మందిలో తిరుగుతూ ఉంటుంది. వీళ్ళిద్దరిని గమనించిన ఆ ఊర్లో ఉన్న ఒక సాధువు వాళ్ళిద్దరిని పిలిచి నిజాన్ని అడుగుతాడు. నువ్వెప్పుడూ ఏదో పోగొట్టుకున్న దానిలాగా మౌనంగా ఒంటరిగా ఉంటావు, ఎందుకు, అసలు నువ్వేం చేస్తావు అని అడుగుతాడు. అప్పుడు ఆ నిజం అనే అమ్మాయి, నేనెప్పుడు నిజాలే మాట్లాడతాను, నిజాలే చెప్తాను అని చెప్పింది. ఆ సాధువు ఈ అబద్ధం అనే అమ్మాయిని పిలిచి, నువ్వు ఎప్పుడూ సరదాగా సంతోషంగా 10 మందిలో కలిసిమెలిసి తిరుగుతావు, అసలు నువ్వేం చేస్తావు అని అడుగుతాడు. అప్పుడు ఆ అబద్ధం అనే అమ్మాయి, నేను అబద్ధాలు అందంగా చెప్తాను, అందుకనే నేను 10 మందిలో కలిసి తిరుగుతాను సరదాగా సంతోషంగా అని చెప్పింది. ఈ కథలో నీతి ఏంటంటే, నిజం ఎప్పుడు ఒంటరిగా ఉంటుంది, అబద్ధం ఎప్పుడు 10 మందిలో ఉంటుంది.